హాయ్ అండి, హోప్ యూ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా తోటలో చిక్కుడుకాయలు, లాంగ్ బీన్స్, మళ్ళీ చుక్కకూర, తోటకూర హార్వెస్ట్ చేస్తాను. ఇదండి చిక్కుడుకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా గుత్తులుగా వచ్చినాయి, చూసారు కదా. ఒక్క గింజ ఎన్ని కాయలు వస్తాయండి నిజంగా. అదిగోండి గుత్తులు. అసలు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మన తోటలో పెంచుకున్న కూరగాయలు అవి ఎన్నైనా అవ్వనండి, పావు కిలో అవనండి, అరకిలో అవనండి, కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. న్యాచురల్గా ఆర్గానిక్గా ఎటువంటి పెస్టిసైడ్స్ కొట్టకుండా పెంచుకున్న కూరగాయలు ఆ రుచే వేరండి. నిజంగా కూర టేస్ట్ కూడా వేరేగానే ఉంటుంది. నిజం చెప్తున్నాను, ఇంట్లో పెంచుకున్న కూరగాయల టేస్ట్ మనం బయట కొనుక్కునే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇవి ఇంత గింజలు ఉన్నా కానీ లేతగా ఉంటాయండి. చాలా గింజ ఇంత కట్టినాయి కదా, అయినా కానీ లేతగా ఉంటాయి అన్నమాట. దీనికి మనం రెగ్యులర్గా ఏంటంటే మంచి ఫర్టిలైజర్స్, న్యాచురల్ ఫర్టిలైజర్స్, బోర్ మీల్ ఒకటి, మస్టర్డ్ కేక్ పౌడర్, వర్మి కంపోస్ట్ 15 డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఇస్తే హెల్తీగా పెరుగుతాయి. ఇది ఏంటి, నేను జస్ట్ ఇట్లా తీగ మనకి ఇట్లా పైప్స్ ఉంటాయి చూడండి, ఆ పైప్స్కి అటు నుంచి ఇటు కట్టాను అనమాట. తీగ అటే పాకిచ్చాను అనమాట. ఇప్పుడు దీని మీద ఏమేమి ఉన్నాయి అనుకున్నారు? చిక్కుడుకాయ, లాంగ్ బీన్స్, కాకరకాయ, మళ్ళీ ఇప్పుడు తమలపాకు కూడా పెట్టాను ఇటు సైడ్. ఇవన్నీ దానికి ఆ తీగ మీదే పాకుతున్నాయి. సో చిక్కుడుకాయకి మరీ పెద్ద పందిరి అవసరం లేదు. ఇట్లా తీగలు చిన్న కట్టుకున్నా కానీ బాగా అంటే మనకి కాపు బాగానే వస్తుంది. కానీ దానికి తప్పకుండా పందిరి టైపో ఇట్లాంటిదో ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇది చూడండి, లాంగ్ బీన్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఎట్లున్నాయి చూడండి. గోల్డ్ అని వచ్చినాయి. ఇవి కూడా రెండు విత్తనాలు వేసుకుంటే సరిపోతుందండి. గోల్డ్ అని కాయలు వస్తాయి మనకి. ఇంకా ఆంధ్రాలో వీటిని ఏమంటారు అంటే అలసందలు అంటారు, ఇక్కడ బొబ్బర్లు అంటారు లాంగ్ బీన్స్. దీంతో ఫ్రై బాగుంటుంది, ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. బీన్స్ ఫ్యామిలీనే, కాకపోతే ఇవి లాంగ్ బీన్స్. ఇదండి తమలపాకు అక్కడ ఉంది, చూశారు కదా. చూడండి, రెండు మూడు వస్తాయి అన్నమాట. మోస్ట్లీ 2 వస్తాయి, ఒక కొమ్మకి రెండు వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇంకొక చిక్కుడు ఉండాలి. ఇది కాకుండా ఇంకో వెరైటీ ఆఫ్ చిక్కుడు కూడా ఉండాలి. మరి కాయలు వచ్చినాయండి. ఇదిగోండి దాక్కున్నాయి కింద, అందుకే అదిగోండి. ఇది ఒక టైప్ ఆఫ్ చిక్కుడు. బాగుంటాయి ఇవి అయితే నిజంగా, అంటే లేతగా ఉంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో. ఇంకా లాంగ్ బీన్స్ అయితే చాలానే ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి, మెల్లగా తర్వాత కోసుకోవాలి. ఇదండి ఇన్ని వచ్చినాయండి మొత్తానికి, చూసారు కదా. ఇప్పుడు ఇదండి వంకాయలు కూడా వచ్చి కొన్ని, అదే వైట్ చారలు, పర్పుల్ వైట్ చారలు. మా కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఎట్లుందో అసలు. నేను కొత్తిమీర ఎప్పుడు కూడా ఫుల్ సీడ్తో పెంచుతానండి. ఇక్కడ చూడండి, ఇదేం బీన్స్, ఫ్రెంచ్ బీన్స్. కాయలు బాగానే వచ్చాయి. సో హెల్తీగా వస్తాయండి. నేను గమనించింది ఏంటంటే కొత్తిమీర ఫుల్ సీడ్ వేస్తే కనుక మీకు చాలా హెల్తీగా వస్తుంది కొత్తిమీర. మీరు ట్రై చేయండి ఈసారి. చాలామంది హాఫ్ బద్ద చేసేస్తారు కదా, నేను మాత్రం ఫుల్ సీడే వేస్తాను. మీరు ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇది చెర్రీ టొమాటోస్ అండి, ఒక్కటే ప్లాంట్ అండి. ఎన్ని కాయలంటే ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, యాక్చువల్గా ఒక డబ్బా నిండు ఉన్నాయి మా ఇంట్లో. నేను ఏమైనా సాలెడ్స్కి వాటికి వాడదామని అట్లా పెట్టి ఉంచాను. ఒక చిన్న డబ్బా నిండా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా ఇన్ని వచ్చినాయి చూడండి. ఒకటే మొక్క ఇది, అంటే క్రీపర్ కాదు, ఇది చెట్టు అన్నమాట. చెట్టు టొమాటో ఇది, చెర్రీ టొమాటోస్. చూడండి ఎన్ని వచ్చినాయి, ఇంకా బోల్డ్ ఉన్నాయి కాయలు. జాగ్రత్తగా చూసుకొయ్యాలి. కొమ్మలు చాలా డెలికేట్ ఉంటాయి వీటివి. ఎక్కువ ఇట్లా కదిలించామంటే ఇరిగిపోతాయి అక్కడికి. కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలి దీన్ని. చూడండి, కొమ్మకి చాలా టొమాటోస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, వంకాయలు, చిక్కుడుకాయలు, లాంగ్ బీన్స్ అండ్ ఇదే చూడండి పపాయ.
పూత వచ్చింది. ఇది ఏంటండి అసలు, ఇది బెండకాయలాగా ఉంది, ఆకులు కానీ పూలు కానీ, కాయలు మాత్రం రావట్లేదు. పూలు వస్తున్నాయి పోతున్నాయి, కాయలు మాత్రం రావట్లేదు. అదేంటో అర్థం కావట్లేదు. నాకు 2 మొక్కలు ఉన్నాయి అట్లాంటివి తోటలో. నేను ఇది బెండకాయ అనుకొని ఉంచాను, కానీ అది ఏంటో మరి అట్లనే ఉన్నాయి. ఎక్వేరియా ఫ్లవర్ ఉంది అది. ఇది ఎంత బాగున్నాయి. ఇవైతే చాలా డిసప్పాయింట్మెంట్. కాస్మోస్, వైట్ కాస్మోస్ ఎండిపోయింది చూడండి. గింజలు వస్తే మనం చూస్తే ఏం గింజలు రాలేదండి. ఇక్కడ చూడండి చెర్రీ ప్లాంట్. బీరకాయలు, చైనీస్ వైలెట్స్ తోట నిండావే. మల్బరీస్ కూడా కొన్ని కోసుదాము. ఎక్కువ రాలే, కొన్ని ఉన్నాయి. మల్బరీస్ కూడా కోసేద్దాం. ఏదో కొన్నైనా అండి, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, మన వెజిటేబుల్స్ కానీ, ఏదైనా కానీ మన తోటలో వచ్చిన కొన్నైనా చాలా సంతోషం. ఇది చూడండి, సగం తినేసింది మల్బరీని. బర్డ్స్ రెగ్యులర్గా వచ్చి తినేస్తాయి. ఇంకా నెక్స్ట్ మనం ఏం కోద్దాం, చుక్కకూర కోసం. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. అసలు ఎక్కువ సీడ్స్ కూడా అవసరం లేదండి. చుక్కకూర ఒకటే మొక్క ఇంత పెద్దగా వస్తుంది అనమాట. అంటే చాలా బుషీగా అట్లా వస్తాయి. ఇప్పుడు నేను కోసింది 2 మొక్కలు అంతే. ఇక్కడ దీంట్లో చూడండి, 2 మొక్కలు ఇంత ఆకొచ్చింది చుక్కకూర. చుక్క కూర అసలు యాక్చువల్గా చాలా టేస్టీగా ఉంటుంది. లేతగా మన తోటలోది అయితే ఇంకా చాలా టెండర్గా అట్లా ఉంటుంది అనమాట. ఇట్లా నూనెలో ఏంగా ఉడికిపోద్ది. ఇంకో చోట కూడా ఉంది చుక్కకూర, అది కూడా కోసేద్దాము. ఇది అయిపోగానే అది కోసం. కాకపోతే కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలండి. చుక్కకూర చాలా డెలికేట్గా ఉంటాయి రూట్స్. కోసినప్పుడు ఇట్లా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ కూడా ఉంది చూడండి చుక్కకూర. ఇది గ్రో బ్యాగ్లో ఉంది. ఇది మీరు చూసుంటారు, నేను ఒక 1 వీక్ బ్యాకే కోసాను చుక్కకూర. అదే వీడియో కూడా అప్లోడ్ చేశాను. మళ్ళీ 1 వీక్ కల్లా ఎంత చుక్కకూర వచ్చింది చూసారా. నీమాయిలు కూడా కొట్టలేదండి నేను వీటికి, దేనికి కూడా. అయినా కానీ ఎంత హెల్తీగా దొరుకుతున్నాయి చూసారు కదా. కాకపోతే కోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోసుకోండి. రూట్స్తో పాటు బయటకు వచ్చేస్తుంది. చాలా డెలికేట్ రూట్స్ చుక్కకూరకి. సో అందుకు కొంచెం జాగ్రత్తగా కోసుకోండి కోసుకునేటప్పుడు. ఒక 2 మొక్కలు వదిలేసుకున్నారంటే మీకు దానికే సీడ్స్ వస్తాయి. మళ్ళీ మీరు సీడ్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇది చూడండి, ఎర్ర బచ్చలి, దానికి అదే మొలిసింది. ఇంకా పాలకూర కోసేసినాక చూపిస్తాను నేను మీకు. వీడియో తీస్తూ అదైతే కోయలేను. పాలకూర చూడండి ఎంత వచ్చింది. చుక్కకూర మళ్ళీ పాలకూర. సో ఇవ్వండి మా తోటలోని ఈరోజు హార్వెస్ట్. చిక్కుడుకాయలు, మల్బరీస్, లాంగ్ బీన్స్, వంకాయలు, చెర్రీ టొమాటోస్, చుక్కకూర అండ్ పాలకూర. సో చాలా హ్యాపీ. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.